Hi, legends. Hi, legends. Very good morning. गुड मॉर्निंग मैडम, जय हो वेरी मैडम। गुड मॉर्निंग मैडम, जय मैडम। Are you? वेरी गुड मॉर्निंग मैडम जी, जय हो। हार्डली वेलकम मैडम। Wow. మార్నింగ్ మేడం, జయ మేడం. ఫుల్ జోష్లో ఉన్నారు. సో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఎవరైతే వీడియో ఆన్ చేసుకున్నారో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. సో మరి సబ్జెక్ట్ వినడానికి అందరు రెడీయేనా? హలో. यस मैडम, रेडी मैडम। ఎస్. ఎస్ రెడీ మేడం। మేడం జీ. సో ఏంటి డౌట్? అసలు క్వశ్చన్ ఏంటండి లెజెండ్స్? కంపెనీ డబ్బులు ఎలా పంచి పెడుతుంది? ఈ డబ్బులు ఎలా పంచిపెడుతుంది? ఒకవేళ పంచిపెడితే అందరికీ ఒకేలాగా ఎలా ఇచ్చేస్తుంది? ఎస్. సో ఎందుకంటే చాలా చాలా మంచి క్వశ్చన్, అందరికీ అవసరమైంది కూడా. సో అడుగుతారు, చాలా తెలివైన వాళ్ళు అడుగుతారు. నిజంగా బిజినెస్ మీద 100% ఇందులో సక్సెస్ అవ్వాలి అంటే, నేను ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చేసేలా ఉండాలి అని ఫ్యూచర్ విజన్ ఉన్న వాళ్ళు అడుగుతారు ఈ క్వశ్చన్. ఎందుకంటే నేను కూడా అడిగే జాయిన్ అయ్యాను. ఎలా ఇచ్చేస్తుంది, కంపెనీ లాస్ అయిపోద్ది కదా. సో మరి దానికి ఆన్సర్ అయితే తెలుసుకుందాము. సో నేనైతే స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆర్ యూ రెడీ? ఎస్ మేడం, రెడీ మేడం। చూద్దాం మరి. క్వశ్చన్ ఏంటండి అసలు? హౌ టు షేర్ మనీ టు పీపుల్ ఇన్ సేఫ్ షాప్. సో ఇక్కడ మనకి రెండు రకాలుగా క్వశ్చన్స్కి, అంటే క్వశ్చన్స్ ఎలా రైజ్ అవుతాయి అంటే రెండు రకాలుగా చూద్దాం ఎలాగో ఏంటో. కామన్గా ఏంటి రెండు రకాలు? ఇప్పుడు మీరే సేఫ్ షాప్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కొంతమందికి డౌట్ ఎలా వస్తుందంటే, ఇదేంటిది, నేను జాయిన్ అయ్యాను, నా మీద అందరికీ 500. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఒక ఆ, నా పైన ఒక 100 మంది ఉన్నారు, లేదా ఒక 1000 మంది ఉన్నారు. 1000 మందికి మనీ ఎలా షేర్ అవుతుంది? సో అని కొంతమందికి డౌట్ వస్తుంది. అది అలా చేస్తే కంపెనీ లాస్ అయిపోద్ది కదా, నేను కట్టేది ఓన్లీ 20,000, పైన ఒక 100 మంది ఉంటే ఎలా షేర్ అవుతుంది, కంపెనీ లాస్ అయిపోద్ది కదా. ఈ విధంగా డౌట్ వస్తుంది. కొంతమందికి ఎలా వస్తుందంటే, ఏంటి, నేను జాయిన్ అయ్యి 10 మందిని జాయిన్ చేశాను, 20,000 చొప్పున 2,00,000 కట్టించాను. 2,00,000 కట్టిస్తే నాకు ఓన్లీ 20 మంది మీద ఒక 15,000 20,000 వచ్చింది. ఇలా చేస్తే కంపెనీ లాస్ అయిపోద్ది కదా. కంపెనీ ఫుల్ మోసం చేస్తుంది జనాల్ని, ఎక్కువ అమౌంట్ పట్టుకెళ్ళిపోతుంది. ఇలా రెండు రకాలుగా డౌట్స్ వస్తాయి. అంటే మన నుంచి పైకి ఆలోచిస్తే కంపెనీ లాస్ అవుతుంది అనిపిస్తుంది, మన నుంచి కిందకి ఆలోచిస్తే కంపెనీ డబ్బులని దొబ్బేస్తుంది అనిపిస్తుంది. సో అసలు చూద్దాము అసలు కంపెనీ ఎలా డబ్బులు షేర్ చేస్తుంది అని చెప్పి. అసలు కంపెనీలో డబ్బులు ఎన్ని రకాలుగా వస్తాయి? 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అని ఆల్రెడీ మనం విన్నాం, అవునా? సో ఈ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి అనే విషయాన్ని ఫస్ట్ మీకు క్లారిటీ ఇస్తాను. సో 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఇన్కమ్ ఏంటండి? రిటైల్ ప్రాఫిట్. ఈ రిటైల్ ప్రాఫిట్ అనేది కంపెనీ ఏమి ఇవ్వదు మనకి, అవునా? రిటైల్ ప్రాఫిట్ అనేది కంపెనీ ఇస్తుందా చెప్పండి? నో మేడం। సో ఇదేంటంటే మన తాలూకా టాలెంట్ ఉపయోగించి, ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని, నీడ్ని బేస్ చేసుకుని మనం మనకి ప్రోడక్ట్ సేఫ్ షాప్ ప్రైస్లో దొరుకుతుంది. సేఫ్ షాప్ ప్రైస్, ఎస్ఎస్పి మీన్స్ సేఫ్ షాప్ ప్రైస్. ఎంఆర్పి అంటే ప్రొడక్ట్ మీద ఏదైతే ఎంఆర్పి రేట్ ఉంటుందో అది. సో కంపెనీ మనకి ఈ రేటుకి ఇస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఎస్ఎస్పి కంటే ఎక్కువకైనా అమ్మచ్చు, లేదా ఎంఆర్పికైనా అమ్మచ్చు. ఈ విధంగా ప్రాఫిట్ సంపాదించవచ్చు. ఈ ఇన్కమ్ మనకి కంపెనీ ఏమి ఇవ్వదు. సో మనకి ఎస్ఎస్పి రేట్కి ఇస్తుంది కాబట్టి ఎక్స్ట్రా వేసుకుని అమ్ముకుని ఈ ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్, ఎప్పుడైతే మనం ఒక ఇద్దరిని ఇన్వాల్వ్ చేస్తాము అంటే, ఇక్కడ మనకి పర్సన్ మీద అంటే 200 బీవీకి ఇన్వాల్వ్ చేస్తే గనక బీవీకి 2.5 చొప్పున
200 ఇంటూ 2.5 రూపీస్ 500 1000 వరకు వస్తుంది. ఇది ఇలా మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ స్లాబ్ ఇన్కమ్. ఈ రకంగా మనకి బీవీస్ కనుక లెఫ్ట్ రైట్ ఒకే వారంలో ఫ్రెష్ బిజినెస్లో కనుక లాగిన్ అయితే ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 బీవీ లెఫ్ట్ రైట్ వస్తే కనుక 1000 రూపీస్కి ఇంకో 1000 అడిషనల్ యాడింగ్ అనేది ఇస్తుంది కంపెనీ. అంటే డబుల్ బెనిఫిట్ తీసుకోవచ్చు ఈ టైప్లో మనకి స్లాబ్స్ కంప్లీట్ అయితే అప్ టు 11th ర్యాంక్ వరకు 11th ర్యాంక్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బూస్టర్ ఇన్కమ్ అనేది ఇక్కడ కూడా చాలా మందికి డౌట్ వస్తుంటుంది. ఏంటి 4500 పర్ హెడ్ ఇచ్చేస్తే ఇంకా లాస్ అయిపోద్ది కదా అన్న ఫీలింగ్. ఇక్కడ విషయం ఏంటంటే థర్డ్ రిఫరెన్స్ ఏదైతే ఉందో ఓన్లీ ఈ థర్డ్ రిఫరెన్స్ మీద అమౌంట్ ఓన్లీ ఈ పర్సన్కి మాత్రమే వస్తుంది. యూ అనే పర్సన్కి మాత్రమే వస్తుంది. ఏ వ్యక్తి డౌన్లో మూడో రిఫరెన్స్ వస్తుందో ఆ వ్యక్తి డౌన్లో మాత్రమే ఈ 4500 అనేది వస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరికి కలవదు. సో కాబట్టి ఈ అమౌంట్ కూడా అంటే అందరికి ఇవ్వకుండా కట్ చేసి ఈ పర్సన్కి ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది అంటే ఎలాంటి లాస్ అయిపోయే అవకాశాలు అయితే లేవు. నెక్స్ట్ ఇలా మనకి మ్యాచింగ్ అయ్యే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ 1:1 రేషియోలో కంపెనీ అనేది మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. 1:1 రేషియో. సో ఎప్పుడైతే మనకి మ్యాచ్ అవుతూ ఉంటుందో అంటే ఈ బిజినెస్లో ఉన్న ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే పర్టికులర్గా ఈ సి అనే వ్యక్తికి ఈతోనే మ్యాచ్ అవ్వాలి, లేకపోతే హెచ్ అనే వ్యక్తికి ఎల్తోనే మ్యాచ్ అవ్వాలి. ఇలాంటి రేషియో సిస్టమ్ ఇలాంటివి ఏం లేవు. లెఫ్ట్ రైట్ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చినా పర్లేదు, ఆ వీక్లో మ్యాచింగ్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది. సో దాంతోపాటు క్యాపింగ్ ఏంటంటే ఇది మంచి పాయింట్. ఎందుకంటే ఇలా క్యాపింగ్ అని ఇవ్వకపోతే కంపెనీ కన్ఫర్మ్గా లాస్ అయిపోద్ది. సో క్యాపింగ్ అనేది ఇచ్చింది కాబట్టి లాస్ అనేది ఏమి ఉండదు. సో మీకు అది ఎలాగా ఏంటనే నేనైతే క్లారిటీ ఇస్తాను. సో క్యాపింగ్ 2 lakh ఇచ్చింది. ఈ రీపర్చేజ్ అనేది కూడా సేమ్ బిజినెస్ వాల్యూమ్స్ మీద క్యాలిక్యులేషన్స్ కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ ఉండదు. సేమ్ యాజ్ మెయిన్ టీమ్ బిజినెస్ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంటుంది. మ్యాచింగ్గా ఇన్కమ్ వస్తుంది. సో ర్యాంక్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంక్ ఇన్కమ్ అనేది వ్యక్తి తాలూకా పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ర్యాంక్స్ అయినప్పుడు వ్యక్తిని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ర్యాంక్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దీని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. సో ఒకవేళ స్పీడ్గా చేసిన వ్యక్తికి అడిషనల్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే వ్యక్తికి మోటివేట్ అయ్యి ఇంకొంచెం ఎర్లీగా చేస్తారన్న ఒక ఉద్దేశంతో. సో ఆఫ్టర్ దట్ డబుల్ ఇన్కమ్ తీసుకునే ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇలా మనం ల్యాక్స్లో ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంది. హైయెస్ట్ పేఅవుట్ 8 lakhs వరకు తీసుకోవచ్చు. అలాగే ఫారెన్ ట్రిప్స్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. బాబోయ్ ఇన్ని బెనిఫిట్స్ ఎలా సాధ్యము అని చెప్పి డౌట్స్ రావచ్చు. సో నేనైతే ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఆర్ యూ రెడీ? మేడం జీ మేడం రెడీ మేడం. మేడం చూద్దాం మరి. సో ఆల్రెడీ ఇదే బిజినెస్ నుంచి మేమైతే డైమండ్ అనే పొజిషన్లో ఉన్నాము. ఇప్పటికీ ఒక 1 crore వరకు ఇన్కమ్ ఎర్న్ చేసాము. సో అదేవిధంగా 10th ర్యాంక్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్. సో 11th ర్యాంక్ ఇన్కమ్ కూడా తీసుకోబోతున్నాం. సో అలాగే మంచిగా ఒక 13 ఫారెన్ కంట్రీస్ కూడా వెళ్ళొచ్చాం. ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. ఎవరైతే న్యూగా జాయిన్ అయ్యారో వాళ్ళకు కూడా అనమాట. సో ఎలా వచ్చేసాయి అనే విషయాలు నేనైతే క్లారిటీ ఇస్తాను. ఆర్ యూ రెడీ? చూద్దాం. సో మరి ఆ ఇన్కమ్స్ ఎలా షేర్ చేస్తుంది ఏంటో చూద్దాం మరి. సో కంపెనీలో ఫస్ట్ పర్సన్ మీరే అనుకుందాం. సో కంపెనీలో ఫస్ట్ పర్సన్ మీరే అయితే కనుక సో ఇక్కడ ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి ఒక 15,000 అనుకుందాం. ఎందుకంటే రౌండ్ ఫిగర్ మనం చెప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను 15,000 పెట్టడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ మనం ప్రొడక్ట్ మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో టైఅప్ అయింది, అక్కడే ప్రొడక్ట్ తీసుకుంటుంది అని చెప్పాం. సో అంటే మినిమం ఇక్కడ మనకు తెలుసు 35%కి ఏ ప్రోడక్ట్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారవుద్ది, మనకి 100%కి సేల్ చేస్తుంది. ఈ 65% ట్రెడిషనల్ మార్కెటింగ్లో అయితే ఒక 4 వ్యక్తులు షేర్ చేసుకుంటారు ఆ అమౌంట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు.
ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో టైఅప్ అవడం వల్ల 35% కాస్ట్లో కొనుక్కుని తెచ్చుకుంటుంది. మనకి ఎంఆర్పి రేట్ మీద కొంత డిస్కౌంట్లో సేల్ చేస్తుంది. ఆ మార్జినే మనకు షేర్ చేస్తుంటుంది 65% అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో కొనుక్కుంటుంది కాబట్టి ఒక 35% అంటే ఒక 5,000 రూపీస్ అని వేయడం జరిగింది. రిమైనింగ్ ఎంత మిగిలిందండి? 10,000 రూపీస్. సో ప్రాఫిట్ ఎంత అంటే కంపెనీ దగ్గర ఎంత మిగిలిపోయింది? 10,000 రూపీస్ మిగిలింది. ఆఫ్టర్ ఏం చేశారంటే యూ అనే పర్సన్ ఒక 2 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 2 మెంబర్స్ ఒక 30,000 రూపీస్ కంపెనీకి ప్రొడక్ట్ రూపంలో కంపెనీకి రీచ్ అయింది. కంపెనీ ఏం చేసిందంటే 10,000 పెట్టి ప్రొడక్ట్ కొనుక్కుంది. అంటే 5,000. సో ఎంత మిగిలింది కంపెనీ దగ్గర అంటే 20,000 మిగిలింది. సో ఈ 20,000 ఇక్కడ చూడొచ్చు 1, 2 ఇద్దరు రావడం వల్ల యూ అనే పొజిషన్లో ఉన్న పర్సన్కి ఎంత అమౌంట్ వచ్చింది? 500, 1,000 వచ్చింది. ఈ 1,000 రూపీస్ని ఈ 20,000లోంచి తీసేస్తే ప్రాఫిట్ ఎంతండి? 19,000. ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ అయింది అనుకుందాం. స్లాబ్ అయితే ఇంకో 1,000 రూపీస్ తీసేయాలా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ 19,000లోంచి ఇంకో 1,000 రూపీస్ రిమూవ్ చేసేస్తే ఎంత వస్తుంది? అప్పుడు 18,000 ఉంటుంది. అయినా సరే కంపెనీ ప్రాఫిట్లో ఉందా లేదా? ఎస్. మాట్లాడండి లీడర్స్. ఎస్ మేడం. నెక్స్ట్ 1, 2 అనే ఇద్దరు కూడా ఎవరిద్దరిని వాళ్ళు తీసుకొచ్చారు. సో అంటే నలుగురు లాగిన్ అయ్యారు. నలుగురి మీద 15,000 చొప్పున 60,000 కంపెనీకి రీచ్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ అమౌంట్ ఎంత అంటే ఒక్కొక్క పర్సన్ మీద 5,000 తీసేస్తే 20,000, 60,000లోంచి తీసేస్తే 40,000 ఉంది. ఇక్కడ చూడొచ్చు 3, 4 అనే ఇద్దరు మించి 1 అనే వ్యక్తికి ఒక 1,000, అలాగే 5, 6 అనే పర్సన్స్ నుంచి 2 అనే పర్సన్కి ఒక 1,000, అంటే వీళ్ళిద్దరికి 1,000 చొప్పున ఒక 2,000 రీచ్ అయింది. నెక్స్ట్ ఈ నలుగురు మీద యూ అనే పర్సన్కి ఒక 2,000. సో టోటల్గా ఎంతండి? 4,000 రూపీస్. సో ఈ 4,000 రూపీస్ని 40,000లోంచి రిమూవ్ చేసేస్తే ఎంత ఉంటుంది? 36,000 ఉంటుంది. ఒకవేళ స్లాబ్ కంప్లీట్ అయింది అనుకుందాం. వీళ్ళందరికీ స్లాబ్ కంప్లీట్ అయింది అనుకుందాం. దానివల్ల ఇంకొక 4,000 ఎక్స్ట్రా తీసేస్తే 32,000 వస్తుంది. 32,000 అయినా సరే ప్రాఫిటే కదా? ఎస్ మేడం. సో ప్రాఫిట్. నెక్స్ట్ ఈ 4 మెంబర్స్ 8 మెంబర్స్ని ఇన్వాల్వ్ చేశారు. దానివల్ల కంపెనీకి రీచ్ అయిన అమౌంట్ 1,20,000. ప్రొడక్ట్ కోసం తీసేసిన అమౌంట్ ఒక 40,000. కంపెనీ దగ్గర ఎంత మిగిలింది? 80,000 మిగిలింది. క్లియర్గా ఉందా లెజెండ్? స్పీడ్ అవుతుందా? క్లియర్ మేడం. సో క్లియర్గా ఉంది మ్యామ్. క్లియర్ మేడం. ఎస్ 80,000 రూపాయలు ఉంది. సో ఈ 80,000 రూపాయల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ 3, 4, 5, 6 అనే ప్లేస్లో ఉన్న పర్సన్స్కి ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చొప్పున 4,000 రూపీస్ రీచ్ అవుద్దా లేదా? సో అదే విధంగా 1, 2 అనే పొజిషన్లో ఉన్న ఇద్దరికి కిందనున్న నలుగురు మించి 2,000 చొప్పున ఒక 4,000 రీచ్ అవుద్దా లేదా? అదేవిధంగా యూ అనే పొజిషన్లో ఉన్న పర్సన్కి కిందనున్న 8 మెంబర్స్ నుంచి ఇంకొక 4,000 రీచ్ అవుద్దా లేదా? అంటే 4,000 చొప్పున 3 టైమ్స్ 80,000లోంచి ఇక్కడ ఉన్న 80,000లోంచి 12,000 రిమూవ్ చేసేస్తే ఎంత మిగిలింది? 68,000 మిగిలింది. ఈ 68,000 ఒకవేళ స్లాబ్ కానీ కంప్లీట్ అయితే ఇంకో 12,000 రిమూవ్ చేసిన ఎంత ఉంటుంది? 56,000 ఉంటుంది. సో 56,000 అంటే ప్రాఫిటే కదా? ఎస్. ప్రాఫిట్. మళ్ళీ ఏం జరిగిందంటే ఈ 8 మెంబర్స్ ఒక్కొక్కరు 2 మెంబర్స్ చొప్పున 16 మెంబర్స్ని ఇన్వాల్వ్ చేశారు. సో దానివల్ల కంపెనీకి రీచ్ అయిన అమౌంట్ 2,40,000. ప్రొడక్ట్ కోసం అమౌంట్ తీసేస్తే 80,000. రిమైనింగ్ 1,60,000 రూపాయలు కంపెనీ దగ్గర ఉంది. సో చూడండి, ఇక్కడ ఉన్న 8 మందికి 1,000 రూపాయలు చొప్పున ఒక 8,000. ఇక్కడ ఉన్న నలుగురికి 2,000 చొప్పున ఒక 8,000. ఇక్కడ ఉన్న ఇద్దరికి 4,000 చొప్పున ఒక 8,000. యూ అనే పొజిషన్లో ఉన్న వ్యక్తికి 16 మించి 8,000. టోటల్గా 8, 4, 32. 1,60,000లోంచి 32,000 తీసేస్తే కంపెనీ దగ్గర మిగిలిన అమౌంట్ ఎంత అంటే 1,28,000. సో ఒకవేళ ల్యాబ్ అయింది అనుకుందాం, ఇంకో 32,000 తీసేయండి. ప్రాఫిట్లో ఉందా లేదా? నెక్స్ట్ ఈ యూ అనే పొజిషన్లో ఉన్న పర్సన్ స్లాబ్ అయ్యారా లేదా? స్లాబ్ అయ్యారు.
అంటే ఇంకొక 7,000 రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ ఈ 1 అనే పొజిషన్లో ఉన్న వ్యక్తి కూడా ఓకే అవర్లేండి. ర్యాంక్ యూ అనే పొజిషన్లో ఉన్న వ్యక్తి ర్యాంక్ అయ్యారు కాబట్టి ఒక 7,000 రిమూవ్ చేసినా సరే ప్రాఫిట్స్లో ఉందా లేదా కంపెనీ? ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఇలా జీరోస్ వేయడం కష్టం కాబట్టి ఇలా బార్లా పెట్టాను. 32 మెంబర్స్ నెక్స్ట్ స్టెప్లో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే 32 మెంబర్స్ వల్ల కంపెనీకి రీచ్ అయిన అమౌంట్ 4,80,000. ప్రొడక్ట్ కోసం ఒక 1,60,000 రిమూవ్ తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ 3,20,000. చూడండి ఇక్కడ ఉన్న 16 మంది మీద ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చొప్పున ఒక 16,000. ఈ పైన ఉన్న 8 మందికి 2,000 చొప్పున ఒక 16,000. ఈ పైన ఉన్న నలుగురికి 4,000 చొప్పున ఒక 16,000. ఈ పైన ఉన్న ఇద్దరికి 16,000 చొప్పున 8,000 చొప్పున ఇద్దరికి కలిపి 16,000. యూ అనే పొజిషన్లో ఉన్న వ్యక్తికి కింద ఉన్న 32 మంది మీద 16,000 రూపాయలు అనేది రీచ్ అయింది. అంటే ఇక్కడ 16 ఐదులు 80,000. 3,20,000 నుంచి 80,000 తీసేస్తే కంపెనీ దగ్గర 2,40,000 ఉంది. ఒకవేళ అందరికీ స్లాబ్లు అయిపోయాయి అనుకోండి, ఇంకో 80,000 తీసేయండి. 1,60,000 ఉందా లేదా? నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్స్ ఎంతమందికి అయ్యాయి? యూ అనే పొజిషన్లో ఉన్న పర్సన్కి ర్యాంక్ 2 అవుద్ది, అంటే ఇంకో 9,000. 1, 2 అనే పొజిషన్లో ఉన్న వాళ్ళకి ర్యాంక్ 1 అవుద్ది, అంటే 7,000, 7,000 అంటే 14 + 9 23,000 తీసేసాం. అయినా ప్రాఫిట్స్లో ఉందా లేదా? ఎస్ మేడం. ఎస్. సో నెక్స్ట్ కిందన ఇంకొక 64 మంది లాగిన్ అయ్యారు. ఈ 64 మంది వల్ల కంపెనీకి రీచ్ అయిన అమౌంట్ 9,60,000. ప్రొడక్ట్ కోసం ఒక 3,20,000 తీసేస్తే 6,40,000 మిగిలింది. ఇక్కడ చూడండి 64 మంది మీద పైన ఉన్న 32 మందికి 1,000 రూపాయలు చొప్పున 32,000. ఆ పైన ఉన్న వాళ్ళకి 2,000 చొప్పున 32,000. ఆ పైన ఉన్న వాళ్ళకి 4,000 చొప్పున 32,000. 8,000 చొప్పున 32,000. 16,000 చొప్పున 32,000. యూ అనే పొజిషన్లో ఉన్న వ్యక్తికి కింద ఉన్న 64 మంది మీద 32,000. టోటల్గా ఎన్ని 32లు వచ్చాయంటే 1, 2, 3, 4, 5, 6 అంటే 6 × 32 1,92,000. టోటల్గా 6,40,000 నుంచి 1,92,000 తీసేస్తే కంపెనీ దగ్గర ప్రాఫిట్ ఎంత అండి? 4,48,000. అవునా కదా? సో ఎస్ మేడం. సో ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ అందరికీ స్లాబ్ అయింది అనుకోండి, అందరికీ స్లాబ్ అయితే ఇంకొక 1,92,000 తీసేయండి. అయినా ప్రాఫిట్లు ఉంటుందా లేదా? నెక్స్ట్ యూ అనే పొజిషన్లో ఉన్న పర్సన్కి అంటే ఇక్కడ ర్యాంక్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి లేదా? 1 అనే పర్సన్కి ఏమో ర్యాంక్ 2, 2 అనే పర్సన్కి ర్యాంక్ 2 అవుతుంది. నెక్స్ట్ కిందన కొంతమందికి ర్యాంక్ 1 కూడా కంప్లీట్ అవుద్ది. ఇలా మనం ఈ ర్యాంక్ అమౌంట్స్ కూడా తీసేస్తే ఇక్కడ కంపెనీ ప్రాఫిట్లో ఉందా లేదా? సో ఎస్ మేడం. ప్రాఫిట్ ఉంది. ఎస్. రిప్లై ఇవ్వండి లీడర్స్ ఎవరైతే ఉన్నారో. నెక్స్ట్ 64 మంది కాస్త ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున 128 మందిని లాగిన్ చేశారు. సో దానివల్ల కంపెనీకి రీచ్ అయిన అమౌంట్ 19,20,000. అందులో ప్రొడక్ట్ అమౌంట్ 6,40,000 తీసేస్తే 12,80,000 రూపాయలు అనేది ఉంది. సో చూడండి ఇక్కడ 128 మంది మీద 64,000 చొప్పున 7 టైమ్స్ రీచ్ అవుద్ది. లీడర్స్ ఇక్కడ మీకు క్లియర్గా ఉంది కదా? మనం ఇందాక ఏదైతే లేదు మేడం. క్యాలిక్యులేషన్ చేస్తున్నామో 7 స్టెప్స్ వస్తాయి అనమాట. సో అంటే 4,48,000 రూపీస్. ఈ 12,80,000లోంచి 4,48,000 తీసేస్తే మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 8,32,000. సో 8,32,000 ఇందులోంచి స్లాబ్ ర్యాంకులు గింకులు అన్ని తీసేసినా సరే కంపెనీ ఖచ్చితంగా ప్రాఫిట్స్లో ఉంటుంది. అవునా కదా? ఎస్ ఎందుకంటే మేడం. ఎస్ మేడం. 4,48,000 8 lakhs నుంచి ఇంకో 4 lakh తీసేసినా సరే ఖచ్చితంగా కంపెనీ దగ్గర ప్రాఫిట్ అయితే ఉంది. నెక్స్ట్ 256 మెంబర్స్ లాగిన్ అయ్యారు. సో కంపెనీకి రీచ్ అయిన అమౌంట్ 38,40,000. సో ప్రొడక్ట్ కోసం 12,80,000 ఇచ్చేస్తే 25,60,000 ఉంది కంపెనీ దగ్గర. 8 సార్లు ఇక్కడ చూడండి 1,28,000 చొప్పున 8 సార్లు షేర్ అయిందనమాట. అంటే 10,24,000. చూడండి కంపెనీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 15,36,000 ఉంది.
ఈ 25,60,000 నుంచి 10,24,000 తీసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ అయింది అనుకుందాం, 10,24,000 తీసేస్తే ఇంకా 5 lakhs ఉందా లేదా? ఉంది. సో ర్యాంకులు అన్ని తీసేసినా సరే కంపెనీ అయితే ఖచ్చితంగా ప్రాఫిట్స్లోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ సరైంది, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రాఫిట్ ఎంత ఉంది? 15 లక్షలు ఉంది, అవునా? ఎస్ మేడం. ఈ 15 madam. లక్షల్లోంచి మళ్ళీ ఒకవేళ స్లాబ్ అయ్యి 10 లక్షలు తీసేస్తే అన్నాను నేను. సో 10 లక్షలు తీసేస్తే ఓన్లీ 5 lakhs మిగిలింది. ఈ 5 lakhs లోంచి వీళ్ళందరికీ ర్యాంక్స్ అవి ఇవి తీయాలి. సో తగ్గిపోతుంది కదా ప్రాఫిట్ అనిపిస్తుంది. చూడండి అయినా సరే ప్రాఫిట్లో ఉంది చాలా. చూద్దాం, ఈ స్టెప్లో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 512 మెంబర్స్ లాగిన్ అయ్యారు, ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున, ఈ 256 మెంబర్స్ అనుకుందాం. సో కంపెనీకి రీచ్ అయిన అమౌంట్ ఎంత అంటే 76,80,000. అందులో ప్రొడక్ట్ కోసం 25,60,000 తీసేస్తే కంపెనీ దగ్గర 51,20,000 ఉంది. సో మనకి ఇక్కడ 9 స్టెప్స్లో 2,56,000 వెళ్తుందండి, 9 స్టెప్స్లో. సో ఆ అమౌంట్ని అంటే 23,04,000 మనం ఈ 51,000లో 51 lakhs లోంచి రిమూవ్ చేస్తే కంపెనీ దగ్గర 28,16,000 ఉంది. 28,16,000 పోనీ స్లాబ్ అయిపోయింది, అందరికీ అయిపోయింది అనుకుందాం. సో అందరికీ అయిపోయినా సరే ఇంకో 23,000 తీసేస్తే 23 lakhs తీసేస్తే ఇంకో 5 lakhs ఉందా లేదా కంపెనీ దగ్గర? సో ర్యాంక్స్ స్లాబ్స్ ఇవన్నీ బేస్ చేసుకుని ఇక్కడ చూడండి, యు అనే పొజిషన్లో ఉన్న పర్సన్కి 2,56,000 ఇస్తుందా కంపెనీ? హలో, ఇస్తారు. ఇస్తుందా? No, ma'am. No, madam. Bank income. ఎందుకు? 2 lakhs. Only 2 lakh. Capping. ఎస్, 2 lakh అనేది క్యాపింగ్ ప్రొవైడ్ చేసింది మన కంపెనీ. సో కాబట్టి ఆ క్యాపింగ్ లేకపోతే మళ్ళీ కంపెనీ లాస్ అయిపోద్ది. ఓకేనండి? సో కంపెనీ క్యాపింగ్ అనేది ఇవ్వడము కంపెనీ ఎప్పుడు ప్రాఫిట్స్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ఫ్లోట్ అనేది ఎంతవరకు వెళ్తుందో మనం గెస్ చేయలేము. ఇదే బిజినెస్ నుంచి 90 lakhs టీం ఉన్న వాళ్ళు ఉన్నారు, క్రోస్లో టీం ఉన్న వాళ్ళు ఉన్నారు, అవునా కదా? మరి ఆ ఫ్లో అనేది ఎక్కువైపోతూ ఉండే కొద్దీ అమౌంట్ అనేది కోట్ల రూపాయలు ఒక పర్సన్కే వెళ్ళిపోతాయి. సో అప్పుడు కంపెనీ ఖచ్చితంగా లాస్ అయిపోద్ది. సో అందుకే కంపెనీ మనకి క్యాపింగ్ ప్రొవైడ్ చేసింది. సో ఈ క్యాపింగ్ ఇచ్చింది కాబట్టి కంపెనీ ఎప్పుడు ప్రాఫిట్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ 1:1 అయినప్పుడు మాత్రమే ఇస్తుంది, అవునా కదా? చెప్పండి మరి 1:1 ఎప్పుడు అయిపోతుంటుందా? మనం ఇక్కడ పర్ఫెక్ట్గా అవుతున్నట్టుగా చెప్పాం, ఎట్ ఏ టైము అయిపోతుంటుందా? అవ్వదు, అవునా కదా? నెక్స్ట్ కోహోస్ట్లు ఉన్నారండి? Yes, Yes, ma'am. madam. మేడం. Yes, madam. అందరూ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ చెప్తున్నాం మేడం. ఇక్కడ ఇక్కడ కంపెనీ ఏంటంటే 1:1 రేషియోలో అయినప్పుడే ఇస్తా ఉంటుంది. 100% అందరూ అవగొడతారా అంటే అవ్వదు. సో చాలా హోల్డ్లో ఉండిపోతాయి. మరి ఏంటి మేడం, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు చాలా దగ్గరికి అయిపోతుంది, మొత్తం అంతా షేర్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది కదా అని అనిపిస్తుంది. సో ఇక్కడ ఎట్ ఏ టైం అందరూ 1:1 చెయ్యరు, అండ్ చాలామంది అలా హోల్డ్లో ఉండిపోయి ఉంటాయి. ఈ అమౌంట్ అంతా కలిపి కంపెనీ ఫారెన్ ట్రిప్స్ అవి తీసుకెళ్తుందండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ యాక్సిడెంటల్ డెత్ సేఫ్ గార్డ్ అని చెప్పి మనకి అదొక ఇన్కమ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏవైతే హోల్డ్ అమౌంట్ ఉండిపోద్దో, చాలా మంది బిజినెస్లో క్విట్ అయిపోవడము ఇలాంటివన్నీ చేస్తుంటారో ఆ అమౌంట్ అంతా ఉండిపోతుంటుందో ఆ అమౌంటే ఇలా మనకి ఫారెన్ ట్రిప్స్ కానీ లేకపోతే ఏవైతే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంపెనీ మనకే షేర్ చేసేస్తుంటుంది. అర్థమైందండి? ఈ విధంగా మనకి అంటే ఈ ప్రాసెస్లో కంపెనీ లాభం పొందుతుంది, మధ్యలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు లాభం పొందుతున్నారు, అవునా కదా? సో వాళ్ళు లాభం పొందుతున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా టైం టు టైం ట్యాక్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అయితే ఇక్కడ చూద్దాం, ఇప్పటి వరకు యు అనే పర్సన్ కింద ఎంతమంది టీం వచ్చారు? ఎంతమంది టీం వచ్చారు అంటే చెప్పండి, ఎంతమంది టీం వచ్చారు? ఈ యు అనే పర్సన్ కింద ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ నుంచి. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంతమంది వచ్చారు అంటే కనుక 1,022 మెంబర్స్ టీం వచ్చారు, అవునా కదండి? సో 1,022 Yes, మెంబర్స్ madam. టీం వచ్చారు. ఈ 1,022 మెంబర్స్ కింద ఒక పర్సన్ వస్తే అంటే 1,023 పర్సన్ వస్తే ఎంతమందికి అమౌంట్ షేర్ అవుతుంది? చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఒక 1000 మంది ఉన్నారు సార్,
1000 ఒకటో వాడు జాయిన్ అయితే 1000 మందికి డబ్బులు ఎలా షేర్ చేస్తుంది కంపెనీ అని అడుగుతారు లేదా? సో చూద్దాం ఇక్కడ ఎస్ మేడం. 1023వ వ్యక్తి తాలూకు అమౌంట్ 1022 మందికి వెళ్తుందా? వెళ్తుందా అంటే వెళ్ళదు. ఈ అమౌంట్ నో షేరింగ్ మేడం. లైన్ ఆఫ్ స్పాన్సర్స్ పర్సన్స్, ఓన్లీ లైన్ ఆఫ్ స్పాన్సర్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే రీచ్ అవుతుంది. అది కూడా 1:1 రేషియోలో క్యాలిక్యులేట్ అయ్యి మాత్రమే డబ్బులు వస్తాయి. ఎగ్జాంపుల్గా చూద్దాం. ఈ యు అనే పొజిషన్లో ఉన్న పర్సన్కి ఇక్కడ ఈ 10th పొజిషన్లో ఉన్న పర్సన్ 10,023 పర్సన్. ఈ 10,023 పర్సన్ తాలూకు అమౌంట్ ఎంతమందికి వెళ్తుంది అంటే కేవలం లైన్ ఆఫ్ స్పాన్సర్లో ఉన్న వీళ్ళకి మాత్రమే రీచ్ అవుతుంది. ఈ పక్కన పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికైనా వెళ్తుందండి? వెళ్ళదు. సో మనం ఇక్కడ ఏమని క్లారిటీ ఇవ్వాలి అంటే లాస్ట్లో ఓన్లీ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ పర్సన్స్కి మాత్రమే వెళ్తుంది అని మాత్రం మనం క్లారిటీ ఇవ్వగలిగితే మనం 100% ఇప్పుడు చెప్పిన దాన్ని మనం క్లారిటీ చేసిన వాళ్ళం అవుతాం. చూద్దాం. అయితే ఇంకా కొంచెం డౌట్స్గా ఉంటుంది, ఏంటి లైన్ ఆఫ్ స్పాన్సర్ ఏంటి నాకేం అర్థం కాలేదని చెప్పి. ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ అవ్వట్లేదా? నిజంగా షేర్ అవుతుంది కదా? లేదు మేడం. ఇప్పుడు ఆఫ్ అయింది మేడం. ఓకే, ఇంకా మేడం. ఇప్పుడు అయింది మేడం. ఇక్కడ చూద్దాం. చాలా మందికి వచ్చే డౌట్ ఎలా ఉంటుందంటే, అంటే ఇప్పుడు చెప్పింది లైన్ ఆఫ్ స్పాన్సర్ ఏంటో అర్థం కాదు, ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. సో క్లియర్గా అసలు లైన్ ఆఫ్ స్పాన్సర్ అంటే ఏంటి, వాట్ ఈస్ వాట్ చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 14 మంది లాగిన్ అయ్యారండి ఈ యు అనే పొజిషన్లో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 పొజిషన్లో ఉన్న పర్సన్ తాలూకు అమౌంట్ ఎవరెవరికి వెళ్తుంది? 3 అనే పొజిషన్లో ఉన్న వ్యక్తి తాలూకు అమౌంట్ ఎవరెవరికి వెళ్తుంది అంటే చెప్పండి. 1 అనే పొజిషన్లో ఉన్న వ్యక్తికి మీకు వస్తుంది, అంతేనా కదా? చాలామంది ఏం ఆలోచిస్తారంటే మీకు 2 జాయిన్ అయ్యారు, 3వ వ్యక్తి వచ్చారు, ఈ ఇద్దరికి అమౌంట్ వెళ్తుంది అంటే వెళ్దు, ఎందుకంటే లైన్ ఆఫ్ స్పాన్సర్లో ఉన్న వ్యక్తికి మాత్రమే రీచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనే పొజిషన్లో ఉన్న వ్యక్తి తాలూకు అమౌంట్ ఎవరెవరికి వెళ్తుంది అంటే 3కి 1కి అలాగే మీకు, ఓన్లీ ముగ్గురికి మాత్రం ఇస్తారు కానీ ఈ మిగిలిన వాళ్ళందరికీ ఇవ్వరు. 8, 9, 10, 11, 12, 13, 14, 4, 5, 6, 2 ఇలా ఎవరికైనా వెళ్తుంది అంటే నో, వెళ్ళదు. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పర్సన్ మీద అమౌంట్ ఎవరికి వెళ్తుంది అంటే లైన్ ఆఫ్ స్పాన్సర్ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 12 ఉంది. 12 అనే వ్యక్తి తాలూకు అమౌంట్ ఎంతమందికి వెళ్తుంది? ఇక్కడ చూడండి 5కి వెళ్తుంది, 2కి వెళ్తుంది, అలాగే యు అనే పొజిషన్లో మీకు కూడా రీచ్ అవుద్ది. సో క్లియర్గా ఉంది కదండి? ఎస్ మేడం. లైన్ ఆఫ్ స్పాన్సర్లు అంటే మన పైన ఉన్న వ్యక్తుల తాలూకా వ్యక్తులని అర్థం. పైన పైన ఎవరైతే ఉన్నారో మన అప్లైన్స్ అన్నమాట. ఏదైతే లైన్ కంటిన్యూ అవుతుందో అందులో మన పైన ఉన్న సీనియర్ లీడర్స్ వాళ్ళని అప్లైన్స్ అంటారు అనమాట. ఇప్పుడు చూడండి 30 అనే పర్సన్ మీద అమౌంట్ ఎంతమందికి వెళ్తుంది అంటే 14కి, 6కి, 2కి అండ్ మీకు. ఎగ్జాంపుల్ ఇక్కడ 26 అనే పర్సన్ మీద అమౌంట్ ఎవరికి వెళ్తుంది? 26 అనే పర్సన్ మీద అంటే 12కి, చెప్పండి ఇంకా 12కి, 5కి 2కి యూకి. ఎస్ 26 అనే పర్సన్ మీద అమౌంట్ 12కి వెళ్తుంది, 5కి వెళ్తుంది, 2కి వెళ్తుంది, యూకి వెళ్తుంది. నెక్స్ట్ 19 అనే పర్సన్ మీద అమౌంట్ ఎవరికి వెళ్తుంది చెప్పండి, వేరే ఎవరైనా? 19 9, 4, 1, U. ఎస్ గ్రేట్. నెక్స్ట్ 28 అనే పర్సన్ మీద అమౌంట్ ఎవరెవరికి వెళ్తుంది? ఎవరినైనా అన్నోన్ పర్సన్ అడుగుదాం. అదే అన్నోన్ మీన్స్ న్యూ పర్సన్స్ అడుగుదాం. సార్ అన్మ్యూట్ చేయండి మీరు. పావని సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? సార్ మాట్లాడండి మీరే, పావని అని ఉంది కదా. సార్ కృష్ణ గారు మీరు మాట్లాడండి.
జయ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది మేడం. ఇక్కడ చూడండి, నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ అమౌంట్ ఎవరెవరికి వెళ్తుందో చెప్పండి. 28 అనే ఆ, నెంబర్ ఉంది కదా, ఈ 28 అమౌంట్ ఎంతమంది ఎవరెవరికి రీచ్ అవుతుందో చెప్పండి. 28. 13కి వెళ్తుంది మేడం. ఎస్. 6, ఓకే. 2, ఓకే. యూ మేడం. ఓకే, గ్రేట్ సార్, సూపర్. సార్ సుబ్బారావు గారు మీరు చెప్పండి. ఇక్కడ 17 నెంబర్ ఉంది కదా సార్, ఈ 17 నెంబర్ తాలూకా అమౌంట్ ఎవరికి రీచ్ అవుద్ది? 8, 3, 1 ఎస్, 8, 3, 1 అండ్ యూ అనే 1 పొజిషన్ లో. U. ఎస్, ఎస్ సార్ గ్రేట్. నెక్స్ట్ మేడం, చిన్న డౌట్. మేడం సార్ అడగండి. ఇప్పుడు క్యాపింగ్ అనేది 2 లక్షలు స్టార్ట్ చేస్తారు కదా క్యాపింగ్. ఎస్ సార్. అది ఎక్కడి నుంచి, అది అక్కడ కొంచెం క్లారిటీ రాలేదు నాకు ఇందాక. అది చేశాను కానీ అండ్ ఎక్కడి నుంచి? 2 lakhs క్యాపింగ్ ఇచ్చి పెట్టేస్తున్నాడు కదా. అవును సార్. ఎప్పటి నుంచి అయితే మనకి అది 2 lakhs సార్, 2 lakhs అమౌంట్ చేత అప్పుడు ఎస్ సార్. ఇక్కడ ఓ, చాలా మంది చెప్పే రాంగ్ ప్లాన్ ఏంటంటే డైమండ్ అయితే 2 lakhs వచ్చేస్తాయి. అది అక్కడ అదే క్లారిటీ కాదు. ఎంత రాంగ్ అంటే తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో కూడా అర్థం కాదు. డైమండ్ అవడం ఎందుకండి? ఈ రోజు మీరు లెఫ్ట్ లో 200 ఐడీలు, రైట్ లో 200 ఐడీలు క్లోజ్ చేసేస్తే ఈ వీక్ ఎండింగ్ లో మీకు 2 lakhs వచ్చేస్తాయి. క్యాపింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఎస్, మనకి అక్కడ Yes, yes. బిజినెస్ అవడం మీద బేస్ అయి ఉంటుంది తప్పితే డైమండ్ లెవెల్కి Yes. వెళ్ళాక అని ఎక్కడైనా చెప్పిందా కంపెనీ ప్లాన్ లో? అదే ప్లాన్ లో అదే మిస్టేక్ వస్తుంది. ఆ అది అసలు చెప్పకూడదు, ఎంత రాంగో. సో కాబట్టి 2 అని lakhs అందరం అదే చేస్తాం మేడం. డైమండ్ అయితే 2 లక్షలు క్యాపిటల్ ఇన్కమ్ అదే వస్తుంది. అదే చెప్పకూడదు. సో Yes, 2 madam. lakh ఇప్పుడు క్యాపింగ్, తెలిసింది. 2 lakh క్యాపింగ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో మనం అది ఎప్పటి నుంచైనా తీసుకోవచ్చు, మనం చేసే బిజినెస్ మీద బేస్ అయి ఉంటుంది. సో 11th ర్యాంక్ అయితే డబుల్ ఇన్కమ్ వస్తుంది, దాన్ని మీరు హైగా చెప్పచ్చు. అది ఓకే. ఎప్పుడైతే మీరు 11th ఎంత? ర్యాంక్ ఫినిష్ చేస్తారో మీకు 1000 వస్తుంది, 2000 వస్తుంది, 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, 50,000 వస్తుంది, 1,00,000 వస్తుంది. డబుల్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. క్యాపింగ్ అనేది తీసుకోవడానికి డైమండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ప్రాపర్గా టీమ్ని ఆ సిస్టంలో ఉంచి కోర్ లీడర్స్ని కరెక్ట్గా తయారు చేసుకుంటే ఒక పర్సన్ అయితే ఎమరాల్డ్ లెవెల్ నుంచే క్యాపింగ్ ఇన్కమ్ తీసుకున్నాడట. టీమ్ ఎస్, టీము కోర్ లీడర్స్ సిస్టంలో యాక్టివ్గా ఉన్న టీం మీద బేస్ అయ్యి మన ఇన్కమ్ అనేది రన్నింగ్లో ఉంటుంది. సో లెజెండ్స్, నాకు తెలిసి డౌట్స్ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో డబ్బులు ఇప్పుడు చెప్పండి, కంపెనీ లాస్ అవుద్దా? నో. లేదు మేడం. మేడం. ఎస్, ఎందుకంటే ఇక్కడ కంపెనీ చక్కగా తను ప్రాఫిట్ తీసుకుంటుంది, ఎంతో మందికి ఉపాధి కల్పించి ఎంతో మందిని సంపాదించుకునే వ్యక్తుల్లా మారుస్తుంది. అండ్ గవర్నమెంట్ దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుందంటే ఇక్కడ ట్యాక్స్ రూపంలో తెలియకుండానే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు రీచ్ అవుతున్నాయటండి. చాప కింద నీరు అనే మాట ఎప్పుడైనా విన్నారా? సో చాప Yes, కింద madam. నీరు మేడం. తెలియకుండా స్ప్రెడ్ అయిపోద్దట. అలాగే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల సంవత్సరానికి 1800 కోట్ల ట్యాక్స్ రీచ్ అవుతుందటండి గవర్నమెంట్కి. కామన్గా ఎక్కడ ట్యాక్స్ రీచ్ అయినా సరే హడావుడి ఉంటుంది. బాబు ఇంత ట్యాక్స్లు కట్టేస్తున్నావు, ఇంత ఏం చేస్తున్నావు, అలాగే ఇలాగని చెప్పి. కానీ ఇక్కడ ఎవ్వరు అడగను కూడా అడగరు. ఎవరైనా మీరు ట్యాక్స్ కట్టకపోతే ఏమైనా గొడవలు అయ్యేం చేస్తున్నారా? నీతి కట్టేస్తున్నా లేదా? సో ఈజీగా అంటే తెలియకుండానే గవర్నమెంట్కి రీచ్ అవుతుంది. యాక్చువల్గా ఒక ఉద్యోగం క్రియేట్ చేయాలి అంటే, గవర్నమెంట్ జాబ్ని క్రియేట్ చేయాలి అంటే గవర్నమెంట్ కష్టమే కాదండి. ఎందుకంటే వాళ్ళకి శాలరీ ఇవ్వడానికి ఫండ్ అది క్రియేట్ చేసి ఉద్యోగాల్ని క్రియేట్ చేసి ఇవ్వాలి. కానీ ఇక్కడ మనమే ఉద్యోగం క్రియేట్ చేసుకుని మనమే తిరిగి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం. బాగుందా లేదా? సో బాగుంది Yes, కాబట్టి madam. కంపెనీ దీన్ని ఫుల్ ఎంకరేజ్ చేసింది. దీనివల్ల ఎలాంటి లాస్ లేదు. అబ్బా ఏ గొడవ లేకుండా చూడండి. ఆ, ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఉన్నారు. ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ వచ్చేసి ఒక 13 years 15 years అనుకుందాం పిల్లల ఏజ్. సో 13 years 15 years ఏజ్ పిల్లలు, వాళ్ళని చదివించాలి. సో వాళ్ళు చదివే చదువుకి ఎక్స్పెండిచర్ చాలా హెవీగా ఉంటుంది ఒకవేళ మంచి స్కూల్స్లో చదివించాలంటే. సో ఇలాగా వాళ్ళ మీద కొంత చాలా ఎఫర్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది పేరెంట్స్. అలా కాదు, వాళ్ళకి వాళ్ళే
మంచి మంచి కాలేజెస్లో ర్యాంక్స్ తెచ్చేసుకుని అసలు రూపాయి ఖర్చు లేకుండా బెస్ట్గా చదివేసి ఆ జాబ్ చేస్తూనే పార్ట్ టైంలో ఒక జాబ్ చేస్తూ నెల వచ్చేటప్పుడు ఒక 50,000 సంపాదిస్తూ తిరిగి ఇచ్చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎంత బాగుంటుంది. తిరిగి మనకే ఇస్తున్నారు, ₹1 మనల్ని అడగట్లేదు. అలాగని చెప్పి చదవడం మానేశారంటే చదువుతున్నారు మంచిగా. మంచి మంచి కాలేజెస్లో సీట్స్ వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చదివేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళకున్న టాలెంట్ని బేస్ చేసుకుని పార్ట్ టైంలో మన జాబ్ చేస్తూ నెలకి 50,000 వచ్చేసి జాబ్ చేసేసి తిరిగి మనకే డబ్బులు ఇచ్చేస్తున్నారు. వంటలు లేదా? హలో. ఎస్ మేడం. Yes, sir. ఎస్ అలా మేడం. అలాగా ఇక్కడ మనకి ఉద్యోగాలు అవి తీసి శాలరీస్ అవి ఇవ్వక్కర్ లేకుండా మనమే ఉద్యోగాలు క్రియేట్ చేసుకుని మనమే తిరిగి డబ్బులు ఇస్తున్నాము. అబ్బాయి ఎంత బాగుందిరా బాబు, ఏ గొడవ లేదని చెప్పి గవర్నమెంట్ దీనివల్ల ఎలాంటి రిస్క్ లేదని చెప్పి ఫుల్లీ లీగల్ చేసి మనకి ఈ ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, అది కూడా ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్లు. సో మంచి ప్లాన్, మంచి సిస్టము ఉన్న కంపెనీస్ని గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో మనందరం చాలా లక్కీ పర్సన్స్. ఎందుకంటే మనం ఈ కాన్సెప్ట్లో ఎన్ని విధాలుగా మనం బెనిఫిట్స్ పొందుతున్నామో, కంపెనీ ఎంత లీగల్గా ఉందో, ఎంత స్ట్రాంగ్గా ఉందో, మన గ్రేట్ మెంటర్స్ ఎంత పెద్ద విజన్తో పనిచేస్తున్నారో. సో రియల్గా లక్కీ పర్సన్సే కదా మనం అందరం కూడా. Yes, ma'am. ఎస్. మేడం. సో కాబట్టి ఇంత మంచి ప్లాన్ మన దగ్గర ఉంది. మనం చాలా హ్యాపీగా ప్రాసెస్ చేయొచ్చా లేదా, డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని? Yes. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి సో ఆ కాన్సెప్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇదే వీడియో యూట్యూబ్లో కూడా పెడతాము. జాగ్రత్తగా ఒకవేళ అంటే ఫ్లోలో కొంతమందికి అర్థం కాదు, అంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళును, లేదా కొంతమంది ప్యానల్లోకి రాలేదు, అలాంటి వాళ్ళకి చూపించండి క్లియర్గా. మీరు కూడా చూడండి, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. సో ఎవరైనా క్వశ్చన్ అడిగితే నీట్గా పేపర్ వర్క్ చేసి చూపించండి. 100% ఇన్వాల్వ్మెంట్ అవుతారు, ఎందుకంటే మనం చేసేది అంత బెస్ట్ బిజినెస్ చేస్తున్నాము. సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే శ్రీరామ్ సార్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా రియల్లీ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ప్రతి వ్యక్తికి కూడా పిన్ టు పిన్ అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లెజెన్స్ ఒకసారి మేడంకి ఒకసారి బిగ్ క్లాప్స్తో థ్యాంక్ యూ చెప్పండి అందరూ కూడా. థ్యాంక్ యూ మేడం. మంచి సబ్జెక్ట్ మాకు మా Thank you, టీం. madam. Thank you, madam. థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎవరికైతే ఈరోజు సబ్జెక్టు క్లియర్ కట్గా అర్థమైందండి, ఇప్పుడు నుంచి 100% మీ ఫీల్డ్లో ఎవరు అడిగినా కూడా 100% మేము ఎక్స్ప్లెయిన్ చేయగలము అని చెప్పి ఎవరికైతే అర్థమైందో, ఎవరికైతే రియలైజేషన్ అయిందో హ్యాండ్ రైస్ చేస్తే మాట్లాడచ్చు. చెప్పండి. ఎస్ఐపి సినిమా రోడ్డు కాకినాడ ఉంది. అంటే నేమ్ ఎవరితో తెలియదు, అక్కడ జూమ్లో ఉన్న పేరే అనౌన్స్ చేయాల్సి వస్తుంది. గురుజీ yesterday జాయినింగ్ మేడం, బేబీ మేడం అని. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మేడం వీడియో ఆన్ చేయండి కొంచెం, గుడ్ మార్నింగ్ మ్యామ్. ప్రతి వ్యక్తి చూస్తారు. హార్ట్లీ వెల్కమ్ టు యూ బిగ్ ఫ్యామిలీ మ్యామ్. ఒకసారి మీ మేడం చెప్పండి, ఏమర్థమైంది? గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా నిన్న మేడం చెప్పినప్పుడు ఓకే ఒక ట్రై చేద్దాం, కొత్త బిజినెస్ ఇన్కమ్ పెరుగుతుంది అని జాయిన్ అయిపోయాను. మేడంని చూసి, అంటే మేడం లైఫ్ స్టైల్ చేంజింగ్ చూసి జాయిన్ అయ్యాను నేను ఫ్రాంక్గా. గ్రేట్. ఆ తర్వాత డౌట్స్ అనేది నిన్న రాత్రి మాది అన్ని జాయినింగ్ అయ్యేసరికి 12:30. సో నేను ఏ డౌట్లు అడగడానికి కానీ ఇంక అప్పటికే మేడంని చాలాసేపు వెయిట్ చేయించాం. సో 12:30కి లీవ్ అందరం క్లోజ్ చేసాం. ఈరోజు మార్నింగ్ ఇది విన్న తర్వాత నిజంగా నాకు డౌట్, ఏంటి ఎలా ఇస్తుంది ఇంతంత డబ్బులు ఏంటి అనేది. మేడం చెప్పింది విన్నాక ఓకే, వేరే వాళ్ళని స్పాన్సర్ చేయాలి లేదా వేరే వాళ్ళని జాయిన్ చేయాలి అంటే ఒక ధైర్యం, ఓకే ఇలా ఉంది కాబట్టి. లేదంటే నాకే క్లారిటీ లేకుండా వేరే వాళ్ళకి ఏం చెప్తాను ఏం చేస్తాను. ఒకళ్ళిద్దరు మేబీ జాయిన్ అవ్వచ్చు నేను చెప్పిన మాట విని, నా మీద ఉండే గౌరవం లేకపోతే నా మీద ఉండే ట్రస్ట్ తోటి. కానీ ఇంత లీడ్ చెయ్యాలి అంటే కాన్ఫిడెంట్ గా మనకి సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. మాక్సిమం విన్నాను. సో నా టైం కన్సర్న్, నేను ఒక టీచర్ని, సో పొద్దున్నే క్లాస్ చెప్తూ విన్నాను.
ఇంకా రికార్డింగ్ మేడంని అడిగి అయినా వీలైతే తీసుకొని ఇంకొంచెం దాంట్లో డెప్త్కి వెళ్తే చూస్తే కనుక ఇంకా డౌట్స్ క్లారిటీ చేసుకుంటే ముందుకు వెళ్ళగలను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ Great. నాకు వీళ్ళ ర్యాంకింగ్ అవి ఏమీ అసలు నాకు ఐడియా లేదు కాబట్టి జస్ట్ ఐఎమ్ కాలింగ్ యాజ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. గ్రేట్ మేడం, వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, హార్ట్లీ వెల్కమ్ టు షేప్ షాప్ ఫ్యామిలీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. 100% మీకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. మీరు కూడా ఒక వండర్ఫుల్ లైఫ్ స్టైల్ తీసుకోవచ్చు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మా గురించి వెస్టర్డే వచ్చి మేడము 5 o'clock జాయిన్ అవ్వారు. నైట్ 9 o'clock ప్లాన్ పెట్టారు, గ్రూప్ ప్లాన్ 7 members, 9 sign-ups, ఒక డీడీ, ఒక ఎఫ్ఐఎం అన్ని కంప్లీట్ అవ్వసరికి 1 గంటన్నర అయిందని ఫీల్డ్. మళ్ళీ మార్నింగ్ జూమ్కి వచ్చారు. వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్, గ్రేట్. చూడండి లెజన్స్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే జాయిన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే మన జూమ్ ప్యానల్ పెట్టడం బట్టి క్లియర్ గా కొన్ని డీటెయిల్స్ వస్తున్నాయి లేదా, డౌట్స్ క్లారిటీ వస్తున్నాయి లేదా. సో మేడం కంప్లీట్ గా ఏదైతే ఉందో, ఇప్పుడు జూమ్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, జూమ్ యొక్క తీసుకోవడం బెనిఫిట్ ఎలా ఉంటుంది అనే విషయం మేడంకి ఇప్పటి నుంచి తెలుస్తుంది. ఓకే, ఈ ప్యానల్ రావడం బట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తున్నాయి మనకి. సో అలాగే మేడం ఎలాగైతే ఇమీడియట్ గా ఎలాగైతే జూమ్ లోకి వచ్చారో, మేడం డౌన్ లో ఎవరు జాయిన్ అయినా కూడా 100% జూమ్ లోకి ఇన్వాల్వ్ చేస్తారు. ఎస్ ఆర్ నో? సో అలా మనం కూడా చేస్తే 100% మన డౌన్ లో కూడా టీమ్ 100% సిస్టమ్ కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చెప్పండి సుబ్బారావు గారు. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. టుడే ఇస్ వెస్డే. నేను ఆ రోజు అంటే మేడం చెప్పి మీ క్యాల్కులేషన్ చాలాసార్లు చెప్పారు, బట్ ఈ రోజు అయితే ఒక 2 lakhs క్యాల్కులేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బాగా క్లారిటీ వచ్చింది గురించి. టీమ్ అందరికి ఆల్మోస్ట్ చాలా మంది క్లారిటీ వచ్చింది గురించి. ఎస్, చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఈ రోజు. థ్యాంక్ యూ గురించి. థ్యాంక్ యూ. గ్రేట్ సార్. చెప్పండి కృష్ణ గారు. జై హో గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. జై హో సార్, వెరీ గుడ్ మార్నింగ్. సారీ, జూమ్ ప్యానల్ లో మాట్లాడే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు గురూజీ. గురూజీ, నిన్న మేము ప్లాన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు మా మెంటర్ అప్లైనర్ రామకృష్ణ సార్ ఇది ఒక దగ్గర చెప్పారు గురూజీ, కానీ అక్కడ ఏం చెప్తున్నారో నాకు కూడా అర్థం అవ్వలేదు గురూజీ. అతను చెప్పేటప్పుడు చెప్తున్నారు, ఇంత మనం ఇంత ప్రొడక్ట్ ఎంత తీసుకుంటాము, అది ఎంతకే మనకు వస్తుంది, ఎంత మిగులుతుంది, కంపెనీ దగ్గర ఎంత ఉంటుంది, కమిషన్ ఎంత పోయినా ఎంత మిగులుతుందని చెప్తున్నారు. కానీ పేపర్ పెట్టి బుక్ మీద నాకైతే ఏంటి ఇలా చెప్తున్నారు, ఇంతవరకు వినలేదన్నమాట. నేను కూడా ఈ రోజు మేడం గారు చెప్పాక 100% అది సార్ మా అప్లైనర్ మా మెంటర్ చెప్పింది కరెక్ట్ అని అనుకున్నాను. నాకు కూడా డౌట్ వచ్చింది నిన్న, కంపెనీ దగ్గర ఎంత ఉండిపోతుందా, మనం ఎంత కట్టిన తర్వాత మనకి ఎంత ఇస్తున్న తర్వాత కూడా అని అనిపించింది. కాకపోతే మాకు ఈ డౌట్ ఇంకోటి అడగక ముందే మాకు ఇది క్లారిఫై అయింది కాబట్టి ఈ రోజు ఈజీగా చెప్పగలం గురూజీ. నిన్న అక్కడ డౌట్ వచ్చింది, ఈ ఎర్లీ మార్నింగ్ ఇదే ఆ క్వశ్చన్ తెల్లవారింటికే మళ్ళీ ఆన్సర్ దొరకడం చాలా సంతోషం గురూజీ. తర్వాత క్యాపింగ్ గురించి మన జూమ్ నుంచి పెద్ద ఆయన డౌట్ అడిగారు. అది కూడా మేము కూడా ఇంతవరకు డైమండ్ అయితేనే వస్తుంది అనుకున్నాను తప్పించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైతే ముందుగా వర్క్ చేస్తారో వాళ్ళకి వస్తుందని ఈ రోజు తెలిసింది గురూజీ మేడం చెప్తున్న తర్వాత. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చాలా మంచి సబ్జెక్ట్ ఇలా తెలుసుకోండి. థ్యాంక్ యూ గురూజీ. గ్రేట్, వండర్ఫుల్ వండర్ఫుల్. నెక్స్ట్ చెప్పండి సత్యవతి గారు, ఒంగోలు. చెప్పండి సత్యవతి గారు ఫ్రమ్ ఒంగోలు, మాట్లాడండి మేడం. మీ వాయిస్ ఏమి వినిపించట్లేదండి. చెప్పండి జ్యోతి గారు. నమస్తే మా గురుజీ. నమస్తే మేడం. ఛానల్ లో మాట్లాడినందుకు థ్యాంక్ యూ గురుజీ. అయితే అమౌంట్ ఎలాగ వస్తుందని నాకైతే చాలా డౌట్ మా గురుజీ. ఇది వరకు చాలా సార్లు చెప్పారు, కానీ ట్రై చేశాను కూడా పేపర్ మీద వేయడానికి, కానీ అవ్వలే నా వల్ల. ఒకసారి ఒక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒక అతని డౌట్ వస్తే డైరెక్ట్ వెంకట గురుజీ వచ్చి అది క్లారిఫై కూడా చేశారు. కాకపోతే ఈ రోజు కూడా వేలల్లో వరకు అయితే వేయగలం గురుజీ, మళ్ళీ లక్షల్లో అయితే ఇప్పుడు కూడా వేయలేం. ఎంత చదువుకున్నా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మా గురించి కొన్ని స్లేట్స్ చెప్పేసి మనకు చెప్పి వెంటనే యూట్యూబ్ లో పెడుతున్నారు. అది ఏం చేస్తున్నా అంటే తర్వాత ఓపెన్ చేసి అది నోట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే వెంటనే రాసుకోలేం కాబట్టి.
కంపల్సరీ ఇది కూడా నేర్చేస్తామంటే యూట్యూబ్ లో ఆన్ చేసి ఇప్పుడు నీట్ గా రాసుకోవాలన్నమాట. ఇది రాసుకుంటేనే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడైతే వెంటనే అయితే మాత్రం అర్థం కాదు. కానీ ఎలాగా ఏటనేది అంటే మనకు ఫారెన్ ట్రిప్స్ ఎలాగిస్తుంది అమౌంట్, ఈ స్లాబ్లు కొన్ని అవ్వనివి ఇలాగ మనకు ఇస్తుంది, ఇవన్నీ మాత్రం అర్థమయ్యాయి గురూజీ. కానీ క్లారిఫైగా అయితే మాత్రం యూట్యూబ్ లో చూసి మళ్ళీ నోట్ చేసుకొని మాత్రం అర్థం చేసుకోవాలి మా గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ. గ్రేట్, వండర్ఫుల్. చెప్పండి సత్యవతి మేడం. మార్నింగ్ గురూజీ, ఈ ప్యానల్ మాట్లాడే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఎప్పుడు కూడా అందరికీ చెప్పింది నిజంగా బిగ్ ఇదని మిస్టేక్ ఏంటంటే, డైమండ్ అవుతే 2 లక్షలు తప్పకుండా వస్తాయి, డైమండ్ అవుతే 2 లక్షలు వస్తాయి, అదే చెప్పేవాళ్ళం పాట పాడినట్టు. కానీ డైమండ్ అవ్వకపోయినా కూడా ఇలా క్యాపింగ్ సంపాదించవచ్చు అన్నది ఒకటి రియలైజ్ అయ్యారండి వాళ్ళ. రెండవది, ఈ పేపర్ మీద పెట్టిన వర్క్ ఇప్పటికే 3-4 సార్లు చెప్పారు. కానీ ఇవాళ చెప్పిన పద్ధతిలో చాలా ఈజీగా అందరికీ హత్తుకునేటట్టు క్లారిటీగా క్లియర్గా సరళంగా అనిపించడంతో ఇవాళ బాగా క్లారిఫై అయింది గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్. చెప్పండి సత్యవతి గారు, ఒంగోలు. మేడం మీ వాయిస్ ఏమి వినిపించట్లేదండి, మీ ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. చూడండి. ఓకే లెజన్స్, అయితే మరి నిజంగా వండర్ఫుల్ సబ్జెక్ట్ అందరూ నేర్చుకున్నారు అనుకుంటున్నాం. ఎవరైతే క్లియర్ కట్గా ఇంకా వినలేదో, సో యూట్యూబ్లో ఏదైతే ఉందో అప్లోడ్ చేస్తారు. ఆ యూట్యూబ్ ఛానల్ కేవలం మన కోసమే పెట్టారు, వేరే ఉద్దేశం కోసం అయితే కాదు, ఓన్లీ కేవలం మన కోసమే. ఎందుకంటే రాలని వ్యక్తులు ఉంటారు, వచ్చిన ఈ ప్యానల్లో వచ్చి కూడా కొంతమంది క్లియర్ కట్గా అర్థం కాకపోవచ్చు. క్లియర్గా ఏదైతే ఉందో ప్రతి సబ్జెక్టు ప్రతి వ్యక్తికి అందాలని చెప్పే ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది, కేవలం మన కోసం, మన గురించి ఈజీ ప్రాసెస్ కోసం. ఎస్ఆర్ నో? హలో ఎస్ఆర్ నో? సో ప్రతి వ్యక్తి కూడా చూడండి, ఎందుకంటే క్లియర్ కట్గా ఇంకా డీటెయిల్ గా మనం ఫాస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకానా అదైతే ఇంకానా? ఎస్ఆర్ నో? ఎక్కడైనా పాయింట్ అయినా కావాలంటే మళ్ళీ రిమైండ్ చేసుకుని చూడొచ్చు హ్యాపీగా. చెప్పండి పావని గారు. ఓకే ఓకే, లేట్ చేయకుండా మేడం అయితే ఇన్వైట్ చేద్దాం. ఈ రోజు ఏదైతే ఉందో నిన్న ధమాకా చేశారు చాలా మంది ఫీల్డ్ లోని, వాళ్ళందరినీ ప్రమోట్ చేయడం కోసం గ్రేట్ దమ్దార్ లీడర్ని డైమండ్ లీడర్ని ఇన్వైట్ చేసుకుందాం. హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ ప్యానల్. లావణ్య మేడం ప్లీజ్ వెల్కమ్ టు జూమ్ ప్యానల్ మేడం. హార్ట్లీ వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్ ప్యానల్ మేడం. హార్ట్లీ వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్ ప్యానల్ మేడం. వెల్కమ్ టు జూమ్ ప్యానల్ మేడం. థ్యాంక్ యూ లెజెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రియల్గా చాలా హ్యాపీగా ఉంది మీ ఫీడ్బ్యాక్ వింటుంటే, మీకు అర్థమైనందుకు. ఎందుకంటే నేను ఎప్పుడు డే 1లో నేను ఈ క్వశ్చన్ అడిగే లాగిన్ అయ్యాను. అప్పుడు నా సీనియర్స్ పేపర్ వర్క్ చేసి చూపించారు. సో ఎందుకంటే అందరికీ ఎదురయ్యే క్వశ్చన్ ఇది, డబ్బులు ఎలా పంచుతుంది అనే విషయం. సో నాకు తెలిసి ఇలాంటి పీపీటీ ఎవరి దగ్గర ఉండదు. సో నేను రెడీ చేశాను, ఎందుకంటే క్వశ్చన్ మార్క్లో ఉండకూడదు, అందరికీ అర్థం చెప్పగలగాలి క్లియర్గా అని చెప్పి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇంతమందికి ఉపయోగపడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మరి మంచిగా అందరూ కూడా సక్సెస్ అవ్వాలి, ఆ డబ్బులన్నీ అర్న్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే మరి నిన్న ధూమ్ ధామ్గా వర్క్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెక్స్ట్ టాస్క్ ఏంటండి? హలో, ఎవరైనా చెప్పగలరా? మన నెక్స్ట్ టాస్క్ ఏంటి? ప్రెసెంట్ అరకు మేడం. ఏం మాట్లాడలేదండి మరి. దగ్గరలో ఉంది ఏమండి? అరకుటూరు దగ్గరలో ఉంది. అరకు మన థైలాండ్. అరకు ట్రిప్ థైలాండ్ నెక్స్ట్ టార్గెట్. సో Yes. చూద్దాం మరి. సో మంచిగా అరకు ట్రిప్ అయితే ఉంది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న లెజెండ్స్ అందరూ కూడా 100% అరకు ట్రిప్ విన్ అవుతారు అని నేనైతే అనుకుంటున్నాను. స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదండి? క్లియర్ మేడం. ఓకే, సో చూద్దాం మరి. ఎందుకంటే ఈ అరకు ట్రిప్ ఎప్పటి వరకు ఉందండి? లాస్ట్ డేట్ 15/12. ఇంకెన్ని డేస్ ఉంది మనకి? 10 డేస్ ఉంది ఓన్లీ. సో 10 డేస్ ఉంది. నిజంగా అరకు ట్రిప్ అంటే కామన్, చాలా మంది అరకు పక్కనే కానీ వెళ్ళుండరు, అవకాశం దొరకలేదు, ఇప్పుడు ఛాన్స్ దొరుకుతుంది. సో చూడొచ్చు అక్కడ మనకి ఏమేమి అవైలబిలిటీ అంటే
నిజంగా ఊహించండి క్యాంపెయినింగ్ ఎలా ఉంటది. మనమేమో నార్మల్‌గా ఎవరింట్లో ఆళ్ళు ఉండడం అలవాటు అయిపోయింది. అలా కాకుండా ఇలాగా అందరూ ఒక దగ్గర సో, మధ్యలో ఇలాగా ఇలా మంట వేసుకొని ఎవరి టెంట్‌లోకి ఆళ్ళెళ్లి పడుకుంటూ ఆ నైట్ అంతా అలా ఎంజాయ్ చేస్తే ఆ ఫీల్ ఎలా ఉంటది? అద్భుతః. యెస్ ఆర్ నో? అవునా కదా? సో, నెక్స్ట్ ఇలా ఉంటది టెంట్. నెక్స్ట్ ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి చూడొచ్చు. వ్యూ పాయింట్ ఒకటుంటదట. ఎప్పుడైనా మనం మేఘాల మీద నుంచి చూసామంటారా? మేఘాల కింద నుంచి చూసాం. పైనుంచి చూసామా మేఘాల్ని? ఎక్కడ చూసుంటారు మీరు? మేఘాల మీదకెళ్ళిపోయి అక్కడి నుంచి మేఘాలను చూసే ఛాన్స్ ఎంతమందికి దొరుకుంటది? ఫ్లైట్ లో మనం వెళ్ళినప్పుడు అయితే డే టైమ్ లో చూసాం మేడం. హ్మ్. యెస్. ఇంక రిమైనింగ్ ఎవరు చూడలేదా? మాట్లాడట్లేదు. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు చూస్తాం మేడం. ఫ్లైట్ మేఘాల్లో వెళ్తాయి. ఫ్లైట్ వెళ్ళడం ఒక్కోసారి తిరుపతిలో కూడా మేఘాలు మన కింద ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మేడం ఒక్కొక్కసారి మేడం హిల్ ఆ ఎక్కుతారు కొండల మీద. కాబట్టి ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అలా కనిపించిందట. మాక్సిమం పర్సన్స్ ఫ్లైట్ ఎక్కితే మాత్రమే అలా మేఘాలు పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మేఘాలు చూసే ఛాన్స్ దొరుకుద్ది. సో రియల్ గా సో గ్రేట్ మేడం. లండన్ కి అయితే ఇంకా 10 గంటల మేఘాల్లోనే రకరకాల మబ్బుల మధ్య ఏదో స్వర్గంలో విహరించినట్టే అనిపించింది. సూపర్. సో ఇక్కడ చూడండి మేడం లండన్ వెళ్ళారు కాబట్టి అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది లెజెండ్స్ ఫారెన్ వెళ్ళారు కాబట్టి ఫ్లైట్ ఎక్కారు కాబట్టి అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఇప్పుడు సడన్ గా అందరినీ ఫారెన్ ఫ్లైట్లు ఎక్కించగలమా? సో లక్కీ ఛాన్స్ అన్నమాట. ఈ అరకు ట్రిప్ విన్ అయితే మీరు కూడా మేఘాలని పైనుంచి చూడొచ్చు. సో చూద్దాం ఇక్కడ ఒక మంచి మడగడ వ్యూ పాయింట్ అని చెప్పి అరకు వ్యాలీలో మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అన్నమాట. అక్కడ కొండ మీదకి ఎక్కుతాము. పైనుంచి చూస్తే మేఘాలన్నీ కింద ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి అరకు పినారే అని చెప్పి నెక్స్ట్ ఏమో వాటర్ ఫాల్స్ ఉంటాయి. వుడెన్ బ్రిడ్జ్ ఉంటది. బొర్రా కేవ్స్ ఉంటాయి. అంటే గుహలు అన్నమాట. బొర్రా గుహలని. నెక్స్ట్ ఇలా ఇన్ని స్పెషల్ ఉన్నాయన్నమాట. మనం మరి చెప్తేనే ఇలా ఉంటాయి. ఇంకా చూస్తే ఆ ఫీల్ అవునా కదా? అయితే ఇది మనం అచీవ్ చెయ్యాలి అంటే కనుక ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ మనకి టార్గెట్ ఇచ్చారు వెంకటమా గురుజీ. సో ఫ్రెషర్ లెవెల్లో ఉన్న పర్సన్ ఈ ట్రిప్ని ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. సో దానికి లెఫ్ట్లో 1400 బీవీ, రైట్లో 1400 బీవీ. ఎంతో కాదండి, లెఫ్ట్లో 7, రైట్లో 7. అవునా కదా? సో త్రిబుల్ ఐడితో లాగిన్ చేస్తే లెఫ్ట్లో 2, రైట్లో 2. అంత సింపుల్గా చేసేయచ్చు. సో కాబట్టి ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ఫ్రీగా వెళ్తే వచ్చే మజాయే వేరబ్బా. అవునా కదా? సో అదే విధంగా చూద్దాం. డేట్ ఎప్పుడు? హలో, 1 నైట్ 2 డేస్ స్టే చేస్తాం అరకులో. సో 20వ తారీఖు 21వ తారీఖు సాటర్డే సండే ఒక లెక్కలో ఉండబోతుంది అనమాట. చూద్దాం. ఆల్రెడీ విన్నర్స్ అవుతారండి. అదంతా ఈజీయా. గ్రేట్ లెజెండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ శాంతి మేడం. సో ఇలా అనౌన్స్ చేసిన రోజే ఆల్రెడీ విన్నర్గా ఉన్నారు. ఆల్రెడీ చాలా మంది లెజెండ్స్ క్యూ కట్టడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఆల్రెడీ అరకు ట్రిప్ అనగానే నేను విన్ అయి చూపిస్తాను మేడం, నా ఫోటో రాకపోతే చూడండి అని చెప్పి ఛాలెంజ్ కూడా ఇస్తున్నారు కొంతమంది. సో ఫ్రీగా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చూడొచ్చు. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ ఆఫర్ ఉంది 15th వరకు. సో 200 బీవీ, 150 బీవీ, 100 బీవీ. సో సింగిల్ ఐడి క్లోజ్ చేయొచ్చు. అలాగే ఫ్యామిలీ ఐడికి అయితే 400, 300 బీవీతో ఫ్యామిలీ ఐడి క్లోజ్ అవుతుంది. సో అది లిమిటెడ్ టైం. సో ఫోకస్ చేసి అయితే ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ గురూజీ అరకు వెళ్ళారు. మనందరికీ డెమో ఇవ్వడం కోసం, డెమో చూపించడం కోసం ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి చూద్దాం. చూడండి అంత డిఫరెంట్ గా ఉండబోతుంది అనమాట.
వీడియో చూస్తేనే ఒక్క రోజులో అరకు వ్యాలీని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చా? లెట్స్ ఫైండ్ అవుట్. ఎర్లీ మార్నింగ్ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి క్రౌడ్ ఫ్రీగా ఎంజాయ్ చేయడానికి ఫస్ట్ స్టాప్ కటికి వాటర్ ఫాల్స్. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వాటర్ ఫాల్స్ తో రిఫ్రెష్ అయిపోతాం. తర్వాత స్టాప్ బుర్రా కేవ్స్. ఈస్ట్ కోస్ట్ లో ఉన్న అతి పెద్ద కేవ్స్. నేచురల్ లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ తో సెంచరీస్ ముందు ఫామ్ అయ్యాయి. ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్ తో ఈ కేవ్స్ అండర్ గ్రౌండ్ వరల్డ్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. కేవ్స్ నుంచి అరకు వెళ్లే రూట్ లో మనకి బ్యూటిఫుల్ హిడెన్ స్పాట్ వుడెన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఫోటోగ్రఫీ లవర్స్ కి ఇది పర్ఫెక్ట్ స్టాప్. అరకు వ్యాలీ రీచ్ అయ్యాక అరకు పైనరీలో రిలాక్స్ అయ్యి ట్రైబల్ మ్యూజియం లో లోకల్ కల్చర్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ లో అరకులో మోస్ట్ ఫేమస్ కాఫీ ప్లాంటేషన్స్ లో ఫ్రెష్ కాఫీ అరోమాతో ట్రిప్ ని పర్ఫెక్ట్ గా క్లోజ్ చేద్దాం. ఇలా ఒక్క రోజులో అరకుని ఎక్స్ప్లోర్ చేయడం వీడియోలో చూస్తేనే ఎలా ఉందే, లైవ్ లో చూస్తే ఫీల్ ఎలా ఉంటది? హలో. Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything ఈ you know వీడియోలో that మీకు you can get. ఏం అర్థమైంది? Don't let them guide your life Hello. towards regret. I'll fight for what I love with every ఛానల్ ఉన్నారా? breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If ఇక్కడ only I చూడండి, could go అసలు ఏం back in అర్థమైంది ఈ time, వీడియోలో? I'd tell చెప్పండి ఎవరో myself ఒకరు. that everything will end up alright. Just push ఏంటి అసలు yourself, test టెంపరేచర్ చెక్ yourself, చేస్తున్నాడా? figure out what ఏంటి you అసలు? like and find your limits. Don't be Hello. rigid, always work towards a ఎవరైనా prime. చెప్పండి legends? Surround yourself with మళ్ళీ play open చేయనా? minds. People can change your life. A few friends man, with okay, intent let's can look at- help you feel alive. Find a passion, take some action, and with a little time, just be చూడండి patient, make a చూడండి, statement, మళ్ళీ try ఒకసారి to అర్థం enjoy చేయండి. your life. ఏం అర్థమైంది? They wanna rise up while you drown. They wanna fill your head with doubt. They're silently scared that you'll figure it out. ఏం చెక్ చేస్తా? డైరెక్షన్స్ మేడం, నార్త్ ఈస్ట్ కంప్లీట్ 360 డిగ్రీస్ కూడా మేఘాలు ఉన్నాయి. అంటే ఎక్కడున్నాం మనం? కొండ మీద ఉన్నాం. కొండ మీద ఉండి చూస్తే ఇంక చుట్టూ మేఘాలే. 360 డిగ్రీస్ లో కూడా మేఘాలు ఉంటాయి. అంటే మనం కొండ పైకి ఎక్కేస్తాం అనమాట. చివరికి ఆ చుట్టూ మేఘాలు అలా కనిపిస్తాయి. ఎంత బాగుంటదండి? బాగుంటదో కదా? చాలా మేఘాలు డైరెక్ట్ గా మనల్ని ముద్దాడితే బాగుంటుందా లేదా? హలో. సో మరి గ్రేట్ గా నిన్న వర్కింగ్ ప్రాసెస్ చేసిన కొంతమంది లెజెండ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళని మనం రికగ్నైజ్ చేద్దాం. మీకు స్క్రీన్ షేర్ అవుతుంది కదండి? ఎస్ మేడం. మేడం. థ్యాంక్ యూ. మేడం. సో మరి మిసెస్ బేబీ మేడం అండ్ వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ సార్, సో ఇద్దరు కూడా జోడీ వర్క్ చేస్తూ 1 డేలో 7 మెంబర్స్కి గ్రూప్ ప్లాను, 9 సైన్అప్స్, 250 బీవీ, 1 ఎఫ్ఐఎం. అబ్బాబాబా. సపోర్ట్గా వర్మ సారు, సారీ, దినకర్ సార్ అండ్ కార్తిక్ రెడ్డి సార్. బాబా చూడండి ఎంత బెస్ట్ వర్కింగ్ ప్రాసెస్ చేశారు చూడండి. అంటే ఒక వ్యక్తి ఒక 2 ప్లాన్లు చెప్పి రిలాక్స్ అయిపోతుంటారు చాలా మంది. ఓన్లీ 1 డేలోనే 7 ప్లాన్స్, 9 సైన్అప్స్, 250 బీవీ, 1 ఎఫ్ఐఎం. సో పరిపూర్ణమైన వర్క్ అనమాట. సో ఎక్సలెంట్ సార్, బేబీ మేడం అండ్ శ్రీరామ్ సార్. ఇలానే ప్రాసెస్ చేయండి. నాకు తెలిసి ఇంత పెద్ద ప్రాసెస్ చేస్తే 790 డేస్ అయితే అంతకన్నా ముందే మీరు డైమండ్ అయిపోవచ్చు. సో రియల్లీ బిగ్ కంగ్రాచులేషన్స్. గ్రేట్ వర్కింగ్ ప్రాసెస్, రాకింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఏదైతే మీరు డ్రీమ్స్ పెట్టుకుని బిజినెస్లోకి వచ్చారో 100% ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బిగ్ కంగ్రాచులేషన్. అందరూ కూడా బిగ్ క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ మిస్టర్ కార్తిక్ రెడ్డి సార్ అండ్ మిస్టర్ దినకర్ సార్. సో 1 డేలో 3 సైన్అప్స్ అంటే ఫాలోఅప్స్ చేశారనమాట. సో దానివల్ల 3 సైన్అప్స్ అయ్యి 250 బేబీ క్లోజింగ్, 1 ఎఫ్ఐఎం.
సో జోడీ వర్క్ చేశారు కాకినాడ నుంచి, గ్రేట్ లెజెండ్స్. సో బిగ్ కంగ్రాచులేషన్స్. డే 1 నుంచి వచ్చిన రోజు నుంచి కూడా అసలు వర్కింగ్ ప్రాసెస్ అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట. సో గాడ్ బ్లెస్ యూ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని, ఈ అరకు ట్రిప్ విన్ అవ్వాలి, టార్గెట్ విన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బిగ్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మిసెస్ సత్యవతి మేడం అండ్ మిసెస్ విజయ మేడం. సో 1 డేలో 3 ప్లాన్స్, 1 డీడీ, 3 ఫిట్ ఇన్విటేషన్స్ కూడా ఇచ్చారు, ఎవరిని వదలట్లేదు. సో రియల్లీ గ్రేట్ మేడం, గ్రేట్ వర్కింగ్ ప్రాసెస్, జోడీ వర్క్ చేస్తున్నారు. సో బిగ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. అరకు ట్రిప్ విన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గ్రేట్. వావ్, మిసెస్ శాంతి మేడం ఆల్రెడీ అరకు ట్రిప్ విన్ అయిపోయారు, ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకున్నారు. సో ఆల్రెడీ 7,000 చెక్ తీసుకున్నారు. ఈ మేడము ఇన్వాల్వ్ అయ్యి 1 మంత్ 2 డేస్ ఎంత అయిందండి, అప్పుడే చెక్ తీసేసుకున్నారు, ఫస్ట్ ర్యాంక్ చెక్. సో ఎప్పుడు కూడా అలా ఉండాలి అసలు పర్ఫార్మెన్స్ అనేది. డబ్బులు ఇస్తాను తీసుకోండి అంటుంది కంపెనీ, మనం ఏం తీసుకోవట్లేదు, అవునా కదా? సో రియల్లీ శాంతి మేడం, గ్రేట్ వర్కింగ్ ప్రాసెస్ మేడం. ఇలానే మీరు ర్యాంక్స్ అన్ని స్పీడ్ కంప్లీట్ చేయాలి, టార్గెట్స్ విన్ అవ్వాలి, ఫాస్ట్గా డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బిగ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. క్లాప్స్ కొట్టట్లేదు ఎవరు. నెక్స్ట్ మిస్టర్ శంకర్రావు సార్, పార్వతీపురం నుంచి. వావ్ సార్, ఆల్రెడీ 1 డేలో 200 బీవీ క్లోజ్ చేశారు. బిగ్ కంగ్రాచులేషన్స్ లెజెండ్. 100% ఇలానే చేయండి, ఖచ్చితంగా టార్గెట్ విన్ అవ్వాలి, అరకు ట్రిప్ విన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో గ్రేట్ వర్కింగ్ ప్రాసెస్. నెక్స్ట్ మిస్టర్ అండ్ మిసెస్ శ్రీనివాస్ సార్. సో 1 డేలో 200 బీవీ క్లోజ్ చేశారు. బిగ్ కంగ్రాచులేషన్స్. ఇలానే రాకింగ్ పర్ఫార్మెన్స్ చేయండి, ఖచ్చితంగా అరకు ట్రిప్ అండ్ టార్గెట్ విన్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బిగ్ కంగ్రాచులేషన్స్ లెజెండ్. సో సూపర్ మరి. సో ఇలానే డైలీ వర్కింగ్ ప్రాసెస్ చేయండి, అలాగే చేసిన వ్యక్తుల్ని రికగ్నైజ్ చేయండి. చెప్పండి, డేలో వేరే వేరే ఏరియాస్ తిరిగి 5 ప్లాన్స్ కంప్లీట్ చేయడం కష్టమా, ఒక పోస్టర్ ఎడిట్ చేయడం కష్టమా? హలో, లెజెండ్స్. ప్లాన్స్ మేడం. ప్లాన్స్ చెప్పడం కష్టం. మరి 5 ప్లాన్స్ అలా ప్రాసెస్ చేసిన వ్యక్తిని రికగ్నైజ్ చేస్తే ఎంత బాగుంటుంది. చూడండి, నిన్న ఇక్కడ వరలక్ష్మి మేడం, వర్మ సార్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ ఫీల్డ్ కంప్లీట్ అయ్యేసరికి 1:30 అయిందండి. 1:30కి ఫీల్డ్ కంప్లీట్ చేశారు. మళ్ళీ మార్నింగ్ లేచి షూట్ వేసి ఎంత ముచ్చటగా కూర్చున్నారు చూడండి. ఒకసారి వరలక్ష్మి మేడం, వర్మ సార్ ఇద్దరు జోడీ వర్క్ చేసిన వాళ్ళిద్దరికి ఒకసారి బిగ్ క్లాప్స్ తో విష్ చేయండి. ఎందుకంటే అలాంటి లీడర్స్ ఎప్పుడు కూడా ఇన్స్పైరబుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళ హెల్త్ కంటే, లేదంటే ఫ్యామిలీ కంటే, అన్నిటికంటే కూడా టీంకి వాల్యూ ఇచ్చి ఇంత డెడికేషన్ చూపిస్తున్న వీళ్ళు 100% డైమండ్ కాదు, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ పక్కా అవుతారు. సో రియల్లీ వెరీ ఇన్స్పిరేషన్ మేడం, వర్మ సార్, వరలక్ష్మి మేడం. ఇలానే హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవడమే కాదు, కొన్ని వందల వేల మంది జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేస్తారు. గ్రేట్. సో లెజెండ్, ఎందుకంటే సేఫ్ షాప్ కంపెనీ డబ్బులు ఇస్తానంటుంది, మనమే తీసుకోవట్లేదు, కాబట్టి ప్రాసెస్ అనేది స్పీడ్ పెంచాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో శ్రీరామ్ సార్ క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు ఎవరైతే నిన్న ఎస్టర్డే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో, ఈరోజు బెస్ట్ అచీవర్స్గా ఎవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఓకే, రేపు జూమ్ ప్యానల్లో కలుద్దాం మరి. హలో, రేపు మార్నింగ్ జూమ్ ప్యానల్లో కలుద్దాం. స్ట్రెంగ్త్ పికప్ చేయండి. ఎవరైతే జాయిన్ అవుతారో అట్ ఏ టైం జూమ్లో మాత్రం వేస్తే 100% మంచి సబ్జెక్ట్ తీసుకుంటారు, వాళ్ళు కూడా బిజినెస్లో నిలబడతారు. ఎస్ఆర్ నో? ఓకే, యూనివర్సల్ కమాండ్ ఇద్దాం మరి. రెడీ? ఎస్. ప్రెసెంట్ ఏదైతే టాస్క్ రన్ అవుతున్నాయో, టార్గెట్స్ రన్ అవుతున్నాయో, వాటిని యూనివర్సల్కి అడిగితే 100% మనకు కూడా వస్తాయి. ఆ మార్కు టార్గెట్ అచీవర్
I am a ARC target achiever. Arku ఆమె target టార్గెట్ achiever. అచీవర్. I am a ARC achiever. I am Arku target achiever. టార్గెట్ అచీవర్. I am a Bangkok achiever. ఆమె బ్యాంక్ టార్గెట్ అచీవర్. Bangkok I am a target Bangkok achiever. target achiever. ఆమె డైమండ్. I am I Bangkok am a target diamond. achiever. ఆమె డైమండ్. I am a diamond. ఆమె డైమండ్. I am a I am a diamond. diamond. గో డైమండ్. థ్యాంక్ యూ సో మచ్ రాజన్. I am a థ్యాంక్ యూ. Thank you. గ్రేట్ Thank you మెంటర్స్. so థ్యాంక్ much. యూ. Today valuable subject. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. Thank you so much, Mangaji. Thank you, madam. Guruji.